ప్రేమ చాలు యేసు నాతో ఉండే చాలు. యేసుతో ఉన్న యాత్ర ఆనందమే. ఆ కౌగిలిలో నేను ఉంటే భయమే లేదు. చెప్తా. యేసుతో ఉన్న యాత్ర ఆనందమే. ఆ కౌగిలిలో నేను ఉంటే భయమే లేదు. కరుణగల చేతితో ఆశ్చర్యముగా నడుపును. మధురమైన మాటతో ఆ ప్రేమ నాకు చూపును. ఒంటరిగా నన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ఒంటరిగా నన్ను ఎన్నడు నాతో పాటు మనసు. ఒంటరిగా నన్ను విడువడు, ఎన్నడు మరొకసారి ఒంటరిగా నన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. కడవరకు ఆ ప్రేమ చాలు. యేసు నాతో ఉండే చాలు. కడవరకు ఆ ప్రేమ చాలు. యేసు నాతో ఉండే చాలు. కడవరకు ప్రేమ చాలు. యేసు నాతో ఉండే చాలు. కడవరకు ఆ ప్రేమ చాలు. యేసు ఇప్పుడే ప్రతి రోగం స్వస్థత పరచబడును గాక. ప్రతి బలహీనత స్వస్థత పరచబడును గాక. కిడ్నీ సమస్య స్వస్థత పరచబడును గాక. హార్ట్ కంప్లైంట్ స్వస్థత పరచబడును గాక. డిస్క్ కంప్లైంట్ యేసు నామములో స్వస్థత పరచబడును గాక. పారలైజ్ స్ట్రోక్ వ్యాధులు యేసు నామములో స్వస్థత పరచబడును గాక. మైగ్రేన్ హెడేక్ యేసు నామములో స్వస్థత పరచబడును గాక. థైరాయిడ్ వ్యాధులు యేసు నామములో స్వస్థత పరచబడును గాక. ట్యూమర్ వ్యాధులు యేసు నామములో స్వస్థత పరచబడును గాక. మూకులున్న సమస్య స్వస్థత పరచబడును గాక. నోరులో ఉన్న సమస్య స్వస్థత పరచబడును గాక. అలర్జీ వ్యాధులు స్వస్థత పరచబడును గాక. అల్సర్ వ్యాధులు స్వస్థత పరచబడును గాక. స్టమక్ ప్రాబ్లమ్ స్వస్థత పరచబడును గాక. యేసు నామములో లంగ్ ఇన్ఫెక్షన్ స్వస్థత పరచబడును గాక. లివర్ సంబంధమైన వ్యాధులు స్వస్థత పరచబడును గాక. కిడ్నీలో నరాలు కరిగిపోవును గాక. యేసు నామములో నరాలు సంబంధమైన వ్యాధులు ఈ క్షణములో స్వస్థత పరచబడును గాక. యేసు నామములో దేవ జాయింట్స్ సంబంధమైన వ్యాధులు స్వస్థత పరచబడును గాక. యేసు నామములో చెవి సమస్య యేసు నామములో స్వస్థత పరచబడును గాక. స్కిన్ సంబంధమైన వ్యాధులు త్వక్కు సమస్య స్వస్థత పరచబడును గాక. ప్రతి ఒక్కరు యేసయ్య స్వస్థత అనుభవించుదురు గాక. మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే అర్పిస్తున్నాను. మట్టి అయిన మాకు నీ మహిమ ఇచ్చినందుకు స్తోత్రం. నీకే స్తుతి, నీకే స్తోత్రం. యేసు నామములో తండ్రి ఆమేన్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నిజంగా దీవించబడ్డారు? మీ శరీరం చెక్ చేయండి. నాకు తెలుసు చాలా మందిని మేము తాకకుండానే యేసయ్యే మిమ్మల్ని తాకారు. యేసయ్యే మీకు స్వస్థత ఇచ్చారు. మహిమ పొందిన సాక్షిగా ఇక్కడి నుంచి మీరు బయలుదేరును గాక. ఆమేన్. మరలా మేము రావాలనే రేపు ఘనమైన పరిచయం ఇక్కడ జరగబోతుంది. గొప్ప అభిషక్తులు వాక్యం మాట్లాడబోతున్నారు. రేపు మీరు మిస్ చేయొద్దు. మీతో పాటు 5 మంది అయినా తీసుకురావాలి. తీసుకొస్తారా? గొప్ప కార్యం దేవుడు మీ జీవితంలో చేయను గాక. రేపు పగలే రాత్రి కూడా వద్దు. రేపు రాత్రి కూడా ఉన్నట్టుగా అనిపించింది. రేపు పగలు ఏ సంఘానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాక్యం వినాలి.